చదువులో ముందుండి ఇంజనీరింగ్ వైపు అడుగులేస్తున్నటువంటి ఒక అమాయకపు విద్యార్థిని ఉపాధ్యాయుడి చేతిలో మోసపోయేసి ఆత్మహత్య చేసుకునేటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా కూడా మారినింది. 10th ఇంటర్లో మంచి మార్కులతో రాణించి ఇంజనీరింగ్కే తమ ధ్యేయంగా కూడా పెట్టుకునేటువంటి జీవ అనే ఒక విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడి చేతిలో మోసపోయేసి ఆత్మహత్య చేసుకోవడం అనేది అయితే మాత్రం నారాయణవరం మండలంలో అయితే చోటు చేసుకునింది. ఆ ఒక విద్యార్థినికైతే గత సంవత్సరం పాటుగా ఒక సోషల్ టీచర్ మునివేలుతో అయితే పరిచయం అయితే ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకునేటువంటి ఒక సోషల్ టీచర్ జీవానైతే మాత్రం లైంగికంగా కూడా వాడుకొని తమని మోసం చేశాడనేసి తెలుసుకున్నటువంటి జీవ అనే విద్యార్థిని మనస్తాపం చెంది కూడా ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునింది. ఒక తల్లిదండ్రులు కూడా మరమగ్గం కార్మికులుగా కూడా పనిచేసుకుంటూ తమ విద్యార్థిని భవిష్యత్తులో మంచి ఇంజనీర్గా చేయాలన్న నేపథ్యంలోనే తనను చదివిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తనకి పరిచయం అయినటువంటి ఒక టీచర్ అయితే తమకి మంచి కళాశాలలో ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తాననేసి నమ్మబలికి తమని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడం, తనతో పాటుగా లైంగికంగా కూడా వేధింపులకు గురి చేయడం, అలాగే తనకి అసభ్యకరంగా ఉండేటువంటి మెసేజ్లు అయితే పంపించడం, వీడియో కాల్స్లో అసభ్యకరంగా కూడా వీడియో కాల్స్లో అయితే మాట్లాడడం అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారింది. ఆ యొక్క జీవ అయితే మాత్రం ఉరివేసుకున్న తర్వాత యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఘటనకు సంబంధించి కూడా నారాయణవరం పోలీసులకైతే ఫిర్యాదు అయితే చేశారు. ఇక తమ కూతురు చనిపోయినటువంటి విధానం, తను వెళ్ళొచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా నారాయణవనం పోలీసులకైతే మాత్రం ఫిర్యాదు చేయడంతో వారి యొక్క కేసును కూడా నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేశారు. ఇక తమ ఫోన్ను కూడా అంటే జీవాకు సంబంధించినటువంటి ఫోన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులకైతే మాత్రం కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. ఆ యొక్క ఫోన్లో మునివేలు టీచర్గా ఉన్నటువంటి సోషల్ టీచర్గా ఉన్నటువంటి మునివేలు జీవాతో అసభ్యకర మెసేజ్లు చేయడం, వీడియో కాల్స్ చేయడం లాంటివైతే మాత్రం బయటపడడంతో ఇదన్నీ కూడా లైంగికంగా వేధింపుల కోసమే తనని వాడుకున్నట్టుగా, అలాగే తమని మంచి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తాననేసి నమ్మబలికి తనని వాడుకొని వదిలేసిన నేపథ్యంలోనే విషయం తెలుసుకున్నటువంటి బాలిక అయితే మాత్రం తను మోసపోయాను అని తెలుసుకొని తీవ్ర మనస్తాపం చెంది ఎవరూ లేనటువంటి సమయాల్లో ఉరివేసుకునిందైతే అనేసి అయితే మాత్రం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా గత వారం 10 రోజులుగా అయితే మునివేలైతే మాత్రం ఒక కళాశాలలకి వెళ్ళాలి, అక్కడ సీటు కోసం మేము ప్రయత్నించాలి అని చెప్పి ఇంట్లో చెప్పి ఆ అమ్మాయిని బయట తీసుకెళ్ళిన తర్వాత తమతో అసభ్యకరంగా కూడా ప్రవర్తించడం అనేది అయితే మాత్రం తను చనిపోయే ముందు కూడా వారి తల్లిదండ్రులకు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి వాళ్ళు పోలీస్ కేసు అయితే పెడదాము, తనకి న్యాయం జరిగే విధంగా ఆ ఒక ఇంజనీరింగ్ సీటు కోసం అయితేనే తమతో పాటు పంపించామని కూడా వాళ్ళు తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఒక టీచరు ఆ ఒక బాలికకి కూడా ఇంజనీరింగ్ సీటు ఇప్పిస్తానన్న నేపథ్యంలోనే నమ్మి వచ్చినటువంటి విద్యార్థిని గురువుగా ఉండాల్సినటువంటి ఒక టీచరు ఆ ఒక విద్యార్థిని కూడా లోబరుచుకోవడం, అలాగే లైంగికంగా కూడా వేధింపులకు గురి చేయడంతోనే మనస్తాపం చెందింది అనేసి అయితే మాత్రం స్థానికులు కూడా ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. తాము 1 సంవత్సరం నుంచి పరిచయం ఏర్పడినటువంటి టీచర్గా మునివేలు అయితే తెలుసు. తన ముందు నుంచి కూడా మంచి మార్కులు చదువుల్లో బాగా రాణిస్తున్నటువంటి విద్యార్థినిగా తమ గుర్తించి తమకి మంచి కాలేజీల్లో సీట్ ఇప్పిస్తాననేసి కూడా ఎప్పటి నుంచో నమ్మబలికారు. కానీ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ రాసిన తర్వాత తమకి మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ ఒక కళాశాలకు సంబంధించి కూడా అన్నీ వెరిఫై చేయాలి, వాటితో అన్నింటిలో కూడా తిరగాలి అని చెప్పి తనను కూడా తనని తీసుకెళ్ళి బయట లైంగికంగా కూడా వాడుకున్నారు అనేసి అయితే మాత్రం ఒక విచారణలో కూడా తేలింది. ఈ స్థానికులంతా కూడా ఇటువంటి టీచర్లను కూడా ఎవరిని కూడా నమ్మద్దు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మునివేలకు కూడా తగిన శిక్ష వేయాలి అనేసి కూడా తమ డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక విద్యార్థినికి సంబంధించి చూసుకుంటే ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండేటువంటి విద్యార్థిని సడన్గా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండడం, అక్కడ అంటే తనతో పాటు వెళ్ళొచ్చినటువంటి విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులతో ఏం మాట్లాడకుండా ఒంటరిగా తమ ఇంట్లో ఒక రూమ్లో కూడా ఉండిందనేసి అయితే చెప్తా అన్నారు. కానీ తల్లిదండ్రులు బయటికి వెళ్ళేసి వచ్చే లోపే తను ఉరేసుకొని చనిపోయిందనేసి అయితే మాత్రం
తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి వారిని ఆసరాగా తీసుకొని ఒక పేద విద్యార్థులని లైంగికంగా వేధింపులు గురి చేసేటువంటి టీచర్లకైతే మాత్రం సరైన గుణపాఠం అయితే చెప్పాలి. అలాగే వారిపైన కేసులు కూడా నమోదు చేసి వారికి కఠినమైనటువంటి శిక్షలు కూడా విధించాలనేసి అయితే మాత్రం స్థానికులతో పాటుగా వాళ్ళ బంధువులు కూడా ఆరోపణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఒక మునివేలు టీచర్ పైన అయితే మాత్రం నారాయణవనం పిఎస్లో అయితే కేసు నమోదు చేశారు. ఇక తను స్వాధీనం చేసుకునేటువంటి జీవా ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్లు, వీడియో కాలింగ్ రికార్డింగ్లు, మునివేలు పంపించినటువంటి అసభ్యకర మెసేజ్లు అన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి తనని కఠినమైనటువంటి శిక్షకి అయితే మాత్రం చేస్తామనేసి అయితే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక స్థానికులు ఎక్కువగా కూడా ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 17 ఏళ్ల యువతని తను నమ్మించి మోసగించారు. అది కూడా చదువులు అడ్డం పెట్టుకొని ఈ మంచి ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తామనే నేపథ్యంలోనే తను నమ్మి కూడా వారితో పాటు పంపించడం అయితే జరిగింది అనేసి అయితే ఒక కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల రావాలా 5కి 10 వద్దు ఏ వద్దు టోపీ అంతా మా భార్య పేరు అంతా టోపీ 5 లోపల రావాలి. జీవా 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 எனக்கு எதுவும் தெரியாது, நான் படிக்கல.